మీ తమ్ముడు కింద పడిపోయాడు అన్నారు. నిజమేనేమోనని ఆ చిన్నారి నమ్మింది. ఎలా పడిపోయాడు అంటూ బాధతో ఆ ముగ్గురు యువకుల్ని అమాయకంగా అడిగింది. ఇంకేం, తోడేళ్ల రూపంలో ఉన్న ఆ కామాంధులు ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పారు. తన తమ్ముడు క్షేమంగానే ఉన్నాడా అంటూ పదే పదే అడుగుతూ వారితో అడుగులు వేసింది. ఇదే అదునుగా ఆ కామాంధులు ఆ చిన్నారిని చిదిమేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో 2 మైనర్లిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. మరొకరు మేజర్ అయిన అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు. బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వెళుతుండగా కాలనీకి చెందిన ముగ్గురు యువకులు బాలికకు ఎదురుపడ్డారు. మీ తమ్ముడు కళ్ళు తిరిగి కింద పడ్డాడని మాయమాటలు చెప్పారు. అభంశుభం తెలియని ఆ చిన్నారి ఆ ముగ్గురి తోడేళ్ల మాటలు నమ్మి వారితో వెళ్ళింది. ఆ ముగ్గురు ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 2 బాలురతో కలిసి ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొణిజర్ల పోలీసు వారి మా సమక్షంలో క్రైమ్ నెంబర్ 310/2025 రేప్ కేసులో ఈ బీసీ కాలనీకి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు మా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఈ క్రైమ్ చేయడం కానీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఈ ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయగలరు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఖచ్చితంగా మీ యొక్క దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి పిల్లలు బయటికి వెళ్ళడం కానీ, తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం, ఇటువంటి చర్యలని కాస్త జాగ్రత్తగా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ముందు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది. బాలిక తల్లిదండ్రులు పని మీద హైదరాబాద్ వెళ్లగా ఇంట్లో ఉన్న నానమ్మ, తాతయ్య కూడా బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో ఎవరూ లేరని గమనించిన నిందితులు మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్లి గేటు తీసి ఇంటిలోకి ప్రవేశించి బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి బలత్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో పారిపోయారు. మరునాడు బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.